హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బేసిక్గా ప్రతి వస్తువుకి ఒక స్టోరీ ఉంటుందంటారు కదా. బట్ కొన్ని వస్తువులకు స్టోరీతో పాటు ఒక డార్క్ సైడ్ కూడా ఉంటుంది. ఈరోజు మన టాపిక్ అదే. ఈ అద్దం హైదరాబాద్లోని ఒక యాంటిక్ షాప్లో కొన్నాను. ఇది మా లైఫ్లో ప్రశాంతతను ఎలా పాడు చేసిందో ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. యాక్చువల్గా మేము కొత్త హౌస్కి షిఫ్ట్ అయినప్పుడు జరిగిందిది. హాల్కి ఏదైనా యునిక్గా యాంటిక్ పీస్ కావాలని సర్చింగ్ మొదలుపెట్టాను. అప్పుడే ఒక ఫ్రెండ్ ఈ పాత సామాన్ల షాప్ గురించి చెప్పాడు. అక్కడికి వెళ్ళగానే ఒక కార్నర్లో దుమ్ము పట్టి ఉన్న ఈ అద్దం కనిపించింది. దాని ఫ్రేమ్, డిజైన్ చూసి ఫ్లాట్ అయిపోయాను. షాప్ ఓనర్ని అడిగితే, ఇది ఏదో పాత జమీందార్ గారి ఇంట్లోది సార్ అని అన్నాడు. నేను బార్గెయిన్ చేసి చాలా చీప్ ప్రైస్కే ఆ మిర్రర్ని ఇంటికి తెచ్చేశా. ఫస్ట్లో అంతా పర్ఫెక్ట్. హౌస్కే ఒక రాయల్ లుక్ వచ్చింది. ప్రాబ్లం స్టార్ట్ అయింది చాలా సింపుల్గా. ఫస్ట్ నేను నోటీస్ చేసిందేంటంటే, మిర్రర్లో నా రిఫ్లెక్షన్ కొన్నిసార్లు 1 సెకండ్ లేటుగా మూవ్ అవ్వడం. అంటే నేను ఇటు తిరిగితే రిఫ్లెక్షన్ 1 సెకండ్ ఆగి అప్పుడు తిరిగేది. ఏమో నా వర్క్ ప్రెషర్ వల్ల అలా ఫీల్ అవుతున్నానేమో అని ఇగ్నోర్ చేశాను. బట్ అది నా భ్రమ కాదని బాగా అర్థమైంది. ఒకరోజు మా వైఫ్ కిచెన్ నుండి వచ్చి, ఏవండీ, ఇందాక మిర్రర్లో మన వెనకాల సోఫా మీద ఎవరో బ్లాక్ షేప్లో కూర్చున్నట్టు అనిపించింది అంది. సీరియస్లీ నేను చూసేసరికి అక్కడ ఎవరూ లేరు. అప్పట్నుండి ఇంట్లో స్ట్రేంజ్ థింగ్స్ జరగడం మొదలయ్యాయి. నైట్ టైంలో హాల్ నుండి ఎవరో ఏడుస్తున్న సౌండ్స్, మిర్రర్ ముందు పెట్టిన ఆబ్జెక్ట్స్ కింద పడిపోవడం, ఇలా. మా బాబు అయితే ఫుల్లుగా భయపడిపోయేవాడు. డాడీ, మిర్రర్లో ఆంటీ ఉంది అనేవాడు. ద రియల్ హారర్ స్టార్ట్ అయింది ఆ నైట్. అరౌండ్ 1 AM వరకు సడన్గా మెలకు వచ్చింది. వాటర్ తాగడానికి హాల్లోకి వెళ్ళా అండ్ అప్పుడే కరెంట్ పోయింది. కంప్లీట్గా డార్క్. ఫోన్ టార్చ్ ఆన్ చేసి వెళ్తుంటే ఆ లైట్ అనుకోకుండా మిర్రర్ మీద పడింది. అంతే, లిటరలీ నా గుండె ఆగిపోయింది. ఆ మిర్రర్లో నా రిఫ్లెక్షన్ లేదు. నా ప్లేస్లో చిరిగిన చీరలో పీక్కుపోయిన ముఖంతో ఒక లేడీ నిల్చునుంది. ఆమె కళ్ళలోంచి నీళ్లొస్తున్నాయి, కానీ ఫేస్లో మాత్రం భయంకరమైన కోపం. అది నన్ను చూసి నెమ్మదిగా తన చేతిని మిర్రర్లోంచి బయటకు తీసుకురావడానికి ట్రై చేసింది. గట్టిగా అరిచి వెనక్కి పరిగెత్తాను. నా అరుకుకి ఇంట్లో వాళ్లంతా లేచారు. లైట్ వేసి చూస్తే మిర్రర్లో ఏమీ లేదు, నార్మల్గానే ఉంది. కానీ ఆ సీన్ మాత్రం నా కళ్ళలోంచి ఇప్పటికీ పోవట్లేదు. ఆ నైట్ మేమింట్లో పడుకోలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ ఫస్ట్ పనిగా ఆ మిర్రర్ని తీసి ఒక వైట్ క్లాత్తో ప్యాక్ చేసి ఇక్కడ పడేశాను. దాన్ని బ్రేక్ చేద్దామన్నా డేర్ చేయలేకపోయాను. ఎందుకో తెలియని ఫియర్. సో ఫ్రెండ్స్, పాత ఐటమ్స్ కొనేటప్పుడు బీ కేర్ఫుల్. వాటితో పాటు మనం దేన్ని ఇంటికి తెచ్చుకుంటున్నామో మనకు తెలీదు. ఇప్పుడు చెప్పండి, ఈ మిర్రర్ని ఏం చేయమంటారు? ప్లీజ్ మీ సజెషన్స్ని కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.